ఈ మధ్యన కొంతమంది పేషెంట్స్ అడుగుతున్నారు, మేడం పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి కదా! సీడ్ సైక్లింగ్ చేయొచ్చా మేము అని. అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి? ఎవరు ఫాలో అవ్వచ్చు? సో, అలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. యూజువల్‌గా ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్‌ని 2 ఫేజెస్ కింద డివైడ్ చేస్తాం. సో, పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి అండం విడుదలయ్యే వరకు అంటే ఇంచుమించుగా మొదటి 14 రోజుల్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఈ ఫేజ్‌లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అదే అండం విడుదలైన దగ్గర నుంచి నెక్స్ట్ పీరియడ్ వచ్చేంత వరకు అంటే ఇంచుమించుగా 14వ రోజు నుండి 28వ రోజు వరకు లూటియల్ ఫేజ్ అంటూ ఉంటాం. సో, ఈ ఫేజ్‌లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. జనరల్‌గా మనం గింజల్ని డైట్‌లో ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాం కదా! కానీ సీడ్ సైక్లింగ్‌లో ఏంటంటే ఫాలిక్యులర్ ఫేజ్‌లో కొన్ని రకాల గింజలు, లూటియల్ ఫేజ్‌లో కొన్ని రకాల గింజలు అనేవి తీసుకుంటూ ఉంటాం. సో, ఫాలిక్యులర్ ఫేజ్‌లో 1 టేబుల్ స్పూను ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు తీసుకోవాలి. అండ్ సెకండ్ ఫేజ్‌లో అంటే ల్యూటియల్ ఫేజ్‌లో 1 టేబుల్ స్పూన్ సెసామి సీడ్స్ అంటే నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూను సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటే ప్రొద్దుతిరుగుడు గింజల్ని తీసుకుంటాం. ఈ విధంగా మనం ఫాలిక్యులర్ ఫేజ్‌లో ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల వాటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ అనే కొన్ని పదార్థాలుంటాయి. సో, ఈ పదార్థాలు ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క పనితీరుని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఓవ్యులేషన్ అనేది ప్రాపర్‌గా జరిగేలాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే లూటియల్ ఫేజ్‌లో నువ్వులు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వీటిలో లిగ్నాన్స్ అనే కొన్ని రకాల పదార్థాలు, అట్లాగే వైటమిన్ ఈ అండ్ సెలీనియం అనే పదార్థాలు ఉండడం వల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తాలూకా పనితీరు అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. సో, దానివల్ల ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ తాలూకా లక్షణాలు గానీ, అలాగే కొన్ని రకాల పెరిమెనోపాజల్ సింప్టమ్స్ అనేవి కూడా రిలీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అందువల్ల సీడ్ సైక్లింగ్ అనేది పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నవాళ్ళు, పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సో, ప్రెగ్నెన్సీ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ తాలూకా లక్షణాలతో బాధపడుతున్న వాళ్ళు, పెరిమెనోపాజల్ సింప్టమ్స్ అంటే ఒళ్ళంతా వేడిగా పొగలు రావడము, మూడ్ స్వింగ్స్, వెయిట్ గెయిన్ అవ్వడము, వాటర్ రిటెన్షన్, సో, ఇలా కొన్ని రకాల లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా సీడ్ సైక్లింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సీడ్ సైక్లింగ్ చేయడం వల్ల హార్మోన్స్ అనేవి కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు, కానీ పూర్తిగా ట్రీట్మెంట్‌ని రిప్లేస్ చేసుకుంటూ మీరు సీడ్ సైక్లింగ్ అనేది చేయకూడదు. అంటే మీరు ఈ రకాల గింజలవన్నీ కూడా మీరు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం కదా అని ట్రీట్మెంట్స్ లేకుండా మీ పీసీఓడీ ప్రాబ్లమ్ కరెక్ట్ అవుతుందని కానీ, లేకపోతే పెరిమెనోపాజల్ సింప్టమ్స్ కానీ, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ తాలూకా లక్షణాలు కానీ పూర్తిగా తగ్గుతాయని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సీడ్ సైక్లింగ్ అనేది ఫాలో అవుతూ మీరు డాక్టర్ సజెషన్స్‌ని, అవసరమైతే మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ.